హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కైన్మాస్టర్ యాప్లో ఇమేజెస్కి యానిమేషన్ మరియు గ్రాఫిక్స్ ఏ విధంగా ఇవ్వాలో ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీ మొబైల్ ఫోన్ తీసుకొని దానిలో కైన్మాస్టర్ యాప్ను ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. క్రియేట్ న్యూ మీద క్లిక్ చేయండి. వీడియో రేషియో తీసుకొని క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీడియా మీద క్లిక్ చేస్తే మన మొబైల్ ఫోన్లో ఉన్న ఇమేజెస్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. నేను ఈ వీడియో కోసం మొత్తం 3 ఇమేజెస్ తీసుకుంటున్నాను. మీరు కూడా మీకు నచ్చిన ఇమేజెస్ అయితే తీసుకోండి. ఇక్కడ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నటువంటి కొన్ని ఇమేజెస్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత వీడియో స్టార్టింగ్ పాయింట్కి వచ్చి ఇక్కడ ఈ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ క్లిప్ అండ్ గ్రాఫిక్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ రకరకాల గ్రాఫిక్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో నాకు నచ్చిన ఒక గ్రాఫిక్ మీద నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో అప్పుడు మనకి ఇమేజ్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత ఆ గ్రాఫిక్ వద్దనుకుంటే కిందకి స్క్రోల్ చేస్తే రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. దానిలో మనకు నచ్చిన ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఈ విధంగా మనకు నచ్చిన గ్రాఫిక్స్ అనేవి ఆ ఇమేజ్ మీద సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి. దాన్ని స్క్రీన్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనికోసం పాన్ అండ్ జూమ్ అనే ఒక ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేసుకొని స్క్రీన్ తగ్గట్టుగా దాన్ని సెట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ క్లిప్ గ్రాఫిక్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. దాంట్లో మనకు నచ్చిన గ్రాఫిక్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఆ ఇమేజ్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా థర్డ్ ఇమేజ్కి కూడా దాన్ని పాన్ అండ్ జూమ్ అనే ఒక ఆప్షన్ ఉపయోగించి స్క్రీన్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని లాక్ చేసుకోండి. ఆ తర్వాత క్లిప్ గ్రాఫిక్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క దాని మీద సెలెక్ట్ చేసి ఆ ఇమేజ్ తగ్గట్టు మనకు నచ్చిన ఒక గ్రాఫిక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత అది వద్దనుకుంటే బ్యాక్ వచ్చేసి దాని కింద ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఉన్న గ్రాఫిక్స్ అన్నీ కూడా చూసి మనకి నచ్చిన ఒక గ్రాఫిక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత వీడియో అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అయితే ఒక ఇమేజ్కి మరో ఇమేజ్కి మధ్య క్లిప్ గ్రాఫిక్స్ ఏ విధంగా ఇవ్వాలో ఇప్పుడు చూద్దాం. దీని గురించి 2 ఇమేజెస్ మధ్యలో అంటే ఎక్కడైతే 2 ఇమేజెస్ జాయింట్ అవుతాయో ఆ ప్లేస్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ కొన్ని యానిమేషన్స్ అయితే కనిపిస్తాయి. ఇలా కిందకి స్క్రోల్ చేస్తే చాలా ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. సో వాటి మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మన ఇమేజ్ తగ్గట్టుగా దాన్ని సెట్ చేసుకోండి. ఆ తర్వాత ఒకసారి వీడియోని ప్లే చేసి చూద్దాం. సో మనం తయారు చేసిన వీడియో అనేది ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇలా ఒక వీడియోని తయారు చేసిన తర్వాత మన మొబైల్ ఫోన్లో ఉన్న యానిమేషన్సే కాకుండా ఇంకా కావాలి అనుకుంటే కైన్మాస్టర్ మనకి కొన్ని ఫ్రీ యానిమేషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. దాని గురించి ఇక్కడ క్లిప్ గ్రాఫిక్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత కార్నర్లో హోమ్ సింబల్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే రకరకాల యానిమేషన్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. వీటిలో మనకు నచ్చిన యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ రాలేదు. ఇలా కిందకు స్క్రోల్ చేస్తే ఇక్కడ మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ రాదు. మనం డౌన్లోడ్ చేసుకొని ఎఫెక్ట్స్ లేదా గ్రాఫిక్స్ వాటి మీద చూడండి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ డిస్ప్లే అయింది. దాని మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఆ గ్రాఫిక్స్ అనేవి మన మొబైల్ ఫోన్లో అంటే మన కైన్మాస్టర్ యాప్లో ఫ్రీగా డౌన్లోడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకు నచ్చిన యానిమేషన్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రాఫిక్స్తో పాటు ఎఫెక్ట్స్, మ్యూజిక్స్, బ్యాక్గ్రౌండ్స్, వీడియోస్ ఇలా రకరకాల వేరియేషన్స్ అయితే ఇక్కడ ఉంటాయి. అవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇది ఫ్రెండ్స్ సంగతి. ఈ విధంగా ఒక వీడియోలో ఇమేజెస్కి గ్రాఫిక్స్ యానిమేషన్స్ అనేది ఇవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.